కీర్తన గడిచిన వారం గడిచిన 2 వారాలు మనం 33వ కీర్తన ధ్యానించుకున్నాం. ఈ 2025వ సంవత్సరం ఆఖరి ఆదివారం ఏప్రిల్ నెలలో. ఇక మొదటి ఆదివారం వచ్చే 1 తారీఖు మే నెలలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక పావు భాగం సంవత్సరం మన జీవితాల్లో గతించిపోయింది. దేవుని యందు మనం ఎంత ఎదిగామనేది ఈ 4 నెలల్లో, ఈ 5 నెలల్లో ఎంత ఎదిగామనేది మనం పరీక్షించుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. 34వ కీర్తనలోనికి వెళ్దాం. ఆ పై వచనాలు ఒకసారి చూద్దాం. దావీదు తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అబీమెలెకు అనే ఫిలిస్తీయుడు ఐగుప్తు రాజుల్ని ఫరో అంటారండి. ఫరో అనేది వాళ్ళ పేరు కాదు, అది వాళ్ళకి ఇచ్చిన ఒక బిరుదు లాంటిది. ఐగుప్తీయులు ఫరో, ఫిలిస్తీయులు అబీమెలెకు అంటారు. అసలు రాజు పేరు ఆకీషు. అబీమెలెక్ అని ఎందుకు రాశారంటే ఫిలిస్తీన్ల రాజు దగ్గర నుంచి పారిపోయాడు, అక్కడ భయంతో వణికిపోయాడు. ఒక ధైర్యుడు, సింహాన్ని చంపేసినాడు, ఎలుగుబంటిని చంపేసినాడు, గొలియాతును ఒక రాయితో చంపేసిన ఆయన ఈ ఆకీషు రాజు దగ్గరికి, ఫిలిస్తీ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వణికిపోయాడు. అయితే అమాలేకీల రాజుని అగగు అంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుంది. 11.5 అడుగులున్న గొలియాతును దావీదు చంపేసినప్పుడు, ఏలా లోయలో చంపేసినప్పుడు అతనికి ఎంత సంతోషం వచ్చిందో, ఎంత విజయం వచ్చిందో అంతకంటే ఎక్కువ అపాయం వచ్చింది. సౌలు దగ్గర నుంచి విషపు కన్ను. ఎందుకంటే ఆడోళ్ళు పాడిన పాటకు ఆయనకు కోపం వచ్చి, రాజు నన్ను పొగడ్డం మానేసి ఎవడో ఒకరిని చంపేసినంత మాత్రాన ఆ ఒకడే వీళ్ళందరినీ చంపేయాలి. అసలు లెక్క ప్రకారం 40 రోజులు వచ్చి జీవము కలిగిన దేవుణ్ణి దూషిస్తూ, రాజును దూషిస్తూ, ప్రజలను దూషిస్తూ ఉంటే ఒక్కరు కూడా అక్కడి నుంచి కదిలి రాలేదు. ఒక గొర్రెలు కాసుకుని ఆయన వచ్చి ఒక రాయి పెట్టి దేవుని కృపను బట్టి అతన్ని చంపేస్తే అతన్ని దేశం నుంచి తోలేసి రకరకాల పరిస్థితులు ఎలా చేశాడు అని అంటే 2 సార్లు ఈటి ఇసిరేస్తే దావీదు తప్పించుకున్నాడు. ఫిలిస్తీన్లను అద్దెకి తీసుకొచ్చి చంపేద్దాం అనుకుంటే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక సైనికులందరినీ మీకాల నుంచి పెళ్లి చేసి మంచం మీద నిద్రపోతున్నాడని చంపేద్దాం అనుకుంటే మీకాలు తప్పించింది. ఇక ఈ పరిస్థితులన్నీ చూచి దావీదు ఇక నా పరిస్థితి అయిపోయింది, అలాగైనా నన్ను చంపేస్తారని ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోదామని మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు అంతటి దావీదు భయపడిపోయాడట. ఏమండి, ఒక దావీదు గారు ఒక ధైర్యవంతుడు ఒక మనిషికి భయపడి పారిపోయి శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఒక సామెత కూడా ఉంటుంది, శత్రువు మిత్రుడట. మైనస్ ప్లస్, అంతే కదా. శత్రు మిత్రుడు. ఇప్పుడు గాతు అనే ఆ రాజు కానీ, లేకపోతే ఆకీష్ అనే రాజు కానీ, ఫిలిస్తీన్లు కానీ యోధా వారికి శత్రువులే. దావీదుకు కూడా ఈ రాజుగారి శత్రువు అయిపోయాడు కాబట్టి ఆ ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి వాళ్ళందరూ గమనిస్తున్నారు, మన గొలియాతును చంపేసినోడు ఇతనే కదా, ఇతను చంపేద్దామని రకరకాల ప్రయత్నాలు చేస్తే ఈయనేమో పిచ్చివాడిగా, వెర్రివాడిగా నటిస్తూ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆకీషు రాజుకి చిరాకు వచ్చేసింది దావీదు పిచ్చి చేష్టలు చూస్తే. ఈ పిచ్చోడిని నా దగ్గరికి తీసుకొచ్చారు ఏంటనే సైనికులు తిట్టి బయటికి తోసేమన్నాడు. తప్పించుకున్న తరువాత వ్రాసిన కీర్తన ఈ 34వ కీర్తన. అందుకనే మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, నేనెల్లప్పుడూ మనం పాడతాం కదా ఒక పాట, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆ పాట ఇక్కడి నుంచి వచ్చిన పాట. ఎలాంటి పరిస్థితులలో ఉన్నా మనం ఏం చేస్తామంటే, యాకోబు గారి కొద్దిగా బుద్ధులు జ్ఞానములు మనకు ఉన్నాయి. యాకోబు కూడా అలాగనే యాకోబు దేవుడు ఎంత దీవించాడు యాకోబుని. ఇస్సాకు దగ్గర నుంచి, రెబ్కా దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఏమీ లేకుండా లాబాన్ దగ్గరికి వెళ్ళినోడు 2 జనాంగాలుగా బయటకు వచ్చిన తరువాత, అంతగా ఆశీర్వదించబడిన తరువాత ఈ ఆశీర్వాదాలన్నీ మర్చిపోయి ఏమంటాడంటే ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 42వ అధ్యాయము
36వ వచనం. అప్పుడు వాని తండ్రి అయిన యాకోబు ఆ పుత్రహీనునిగా చేసేశారు. యోసేపు వెళ్ళిపోయాడు, షిమ్యోను పోయాడు, బెన్యామీనుని కూడా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇవన్నీ నాకు ఎన్ని అనుకూలతలు జరిగినా, అందుకని ఒక 3 వారాల నుంచి ఒక మాట చెప్తున్నాను. సంతోషం, దుఃఖం మన గుండెల్లో ఉంటాయి. బాధ, ఆనందం మన గుండెల్లో ఉంటాయి. ఏమండి? కానీ మనం ఆనందాన్ని పైకి తీసుకురాం, సంతోషాన్ని పైకి తీసుకురాం. బాధను, భయాన్ని ఇవి మాత్రమే పైకి. బాబోయ్, నేను ఎన్ని కష్టాలు, ఇది సంతోషంగానే ఉంటాను. అయినా కానీ పైకి చూపించేది మాత్రం ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఇదంతా యాకోబు సంతానం. ఎన్ని మేలులు పొందాడండి యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయం దగ్గర నుంచి చూసుకుంటా వస్తే రకరకాల ఆశీర్వాదాలన్నీ ఆయన పొందుకున్నాడు. ఇజ్రాయేలు అనబడ్డాడు, దేవునితో పోరాడి గెలిచాడు. ఇన్ని జరిగినప్పటికీ 42వ అధ్యాయం వచ్చేసరికి అంటాడు, నాకు అన్ని ప్రతికూలంగా జరిగిపోతున్నాయి. దేవుడు నన్ను పట్టించుకోవడం మానేసింది. అందుకే పౌలు గారు అంటారు రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వాడికి సమస్తం మేలు కొరకు సమకూడి వెంటాడుతున్నాయి, జరుగుతున్నాయి. నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను అనే మాట ఉండాలి తప్ప దేవుడు నాకేం చేశాడండి. చిన్న కష్టం వస్తే చాలు దేవుడు ఏం చేశాడండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి అనే. మా దేవుడు ఎందుకు మర్చిపోతాడు? ఆయన 4 సార్లు ఉంటుంది వాక్యంలో, నిన్ను మరిచిపోజాలను. మరిచిపోను కాదు, మరిచిపోజాలను. నిన్నెన్నటికీ ఎందుకు మర్చిపోతాం? ఆయన ఎందుకు మర్చిపోతాడు? ఆయన పరమ తండ్రి కదా. అయితే దావీదు అంటాడు, అక్కడి నుంచి అదుల్లాము గుహలోనికి వచ్చేసాడు. ఎక్కడి నుంచి? అకీషు రాజు దగ్గర నుంచి. అకీషు రాజు బయటికి తోలేస్తే అదుల్లాము గుహలోనికి వచ్చాడు. అదుల్లాము గుహ అంటే అర్థం ఏంటి అని అంటే వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాల పరిస్థితుల సమస్యలు. అదుల్లాము అని అంటే అది అర్థం. ఆ గుహలోనికి వచ్చి, ఆ గుహలో ఆహారం లేకపోయినా, భోజనం లేకపోయినా, ఏమీ లేకపోయినా అని అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను నిత్యం. భోజనం ఉన్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా. ఆయన సాక్ష్యం ఒకటే, సింహాన్ని చంపించాడు, ఎలుగుబంటిని చంపించాడు, 11.5 అడుగులున్న గొలియాతును చంపించాడు. ఏమైనా చేస్తాడు నాకు, ఏదో ఉంది ఆయన ప్లాన్, ఆయన యొక్క ప్రణాళిక ఏదో ఉంది నా పట్ల అని సంతోషిస్తూ దేవునికి స్తోత్రం చెప్పాడు. ఒక రూతులాగా. భర్త చచ్చిపోయాడు, తండ్రిని విడిచిపెట్టింది, దేశాన్ని విడిచిపెట్టింది. అత్తతో అంటుంది 1వ అధ్యాయం 16వ వచనంలో, అత్త నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ సమాధులే నా సమాధులు. ఏమైనా కానీ ఉంటే తింటాం, లేకపోతే లేదు, అది ఇబ్బంది కాదు. నీ దేవుడే నా దేవుడు, ఆ ఒక్క మాటకేనండి యేసయ్య వంశావళిలోకి వచ్చేసిందక్క. ఎంత నమ్మకం, ఎంత తెగింపు. ఒక విగ్రహారాధన దేశంలో ఉన్న స్త్రీ ఆవిడ, పూజారి కూతురు ఆవిడ, ఒక రాజుగారి కూతురు ఆవిడ. ఆవిడ అత్తతో అంటుంది, ఆ అత్త కూడా ఏమన్నా పెద్ద ఆస్తి పరురాలా? ఆవిడ భర్తను పోగొట్టుకుని ఉంది, బేదరాలు. కరువు వచ్చిందని చెప్పి వలసెళ్ళిపోయారు. ఆవిడని పట్టుకుని అంటుంది, నీ దేవుడే. అలాంటి వాళ్ళు పాడే పాట ఇది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను. తర్వాత 2వ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దేవుణ్ణి బట్టి అతిశయించాలి, ఆయన ఆనందించేవాడు. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం ఉంటుంది, యెహోవాను బట్టి అతిశయించాలి. అప్పుడు వారి ఎడల నేను ఆనందించువాడను అని దేవుడు అంటాడు. నా కృప కొరకు వేడుకొని వారి ఎడల నేను ఆనందించే దేవుడను, నా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నేను ఆనందించే దేవుడను. ఆయన ఎందు అతిశయించడం అంటే ఏంటి? కష్టాలు వచ్చిన తర్వాత అందరూ వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. చిన్న పెద్ద అందరూ రకరకాల మాటలు వేసుకున్నప్పుడు నా దేవుడు నాకున్నాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన చూసుకుంటాడు అని గొప్పగా చెప్పాలి. ఒక 2,000 10,000 జేబులో ఉన్నాయనుకోండి, ఎంత ధైర్యం వచ్చేస్తుంది మనకి. ఒకవేళ బస్సు దాటి పోతే పోనే, ఆటో కట్టుకుని వెళ్ళిపోదాం.
అని రకరకాల మాటలు మాట్లాడేస్తుంటారు. అదే రేపు 10,000 పోయి 20 రూపాయలు జేబులో ఉందనుకో, రేపు బస్సు వెళ్ళిపోయింది, ఈ బస్సు ఎప్పుడు కొత్తదో అనుకుని ఆడికి వెళ్ళి షెల్టర్లో కూర్చుంటాం. ఒక ధనమే నీకంత ధైర్యాన్ని ఇచ్చేస్తే, సమస్తమునకు కారణభూతుడు, సర్వ మానవాళికి దేవుడు, శాశ్వతుడైన వాడు, మహోన్నతుడు, మహత్కార్యములు చేసే గొప్ప దేవుడు మన పక్షమునుండగా మనం ఎంత అతిశయించాలండి? ఆ దేవుడు లేకపోతే మనం ఏం చేయగలం? శూన్యాన్ని సమస్తము చేయగలిగిన సమర్థుడు ఆయన. కొండలను తీసేసి సరాళముగా చేయగలడు. మనం వెళుతున్న స్థలంలో మెట్టలున్న తత్తరిల్లిపోయేటట్టు మనకు విరోధముగా రూపించబడిన ఆయుధమును వర్ధిల్లని అని గొప్ప దేవుడు ఆయన. ఆయన్ని దగ్గర పెట్టుకుని కూడా లోకుల్లాగా మనం కూడా డబ్బులుంటే ఒకలాగా, డబ్బుల్లాగా ఒకలాగా కుదరదు. దేవుణ్ణి బట్టి అతిశయించాలి. దీనులు దానిని చూచి సంతోషించాలి. కొంతమంది సంఘంలో మనం అలా ఆనందిస్తున్నప్పుడు, కొంత దీనత్వంలో ఉన్నవారు, కొన్ని కష్టాలు ఉన్నవారు మనల్ని చూసి వాళ్ళు దేవుడు ఇలా ఉంటాడు కదా, దేవుడు ఇలా చేస్తాడు కదా అని ధైర్యం తెచ్చుకునేటట్టుగా ఉండాలి. ఏదన్నా చిన్నది జరిగితేనేమో సాక్ష్యం చెప్పి, చిన్నది జరగకపోతేనేమో ఏడుతో కూర్చుంటే ప్రయోజనమే ఉంది, దేవుడితో పనే ఉంది. లోకులు కూడా అలాగే ఉన్నారు కదా. 3వ వచనం చదువు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. దేవుని అందరం కలిసి దేవుణ్ణి మహిమపరిచెదము. దేవునికి స్తోత్రం. 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఈయన సౌలు గారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఇప్పుడే మనం చదువుకున్న 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో, సౌలును చూచి దావీదు భయపడి దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ రాయలేదు. యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఎప్పుడంటే ఈ దెబ్బ తగిలిన తరువాత, 34వ కీర్తన తరువాత దేవుని దగ్గర విచారణ చేయటం ప్రారంభించాడు. ఇక సౌలు కనబడితే సౌలు చంపేస్తాడని ఆయనకి ఇష్టానుసారంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంతే. ఏమని? మనం ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళిపోదాం, ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోదాం, చంపేస్తే చంపేస్తాడు. ఎందుకంటే పారిపోతున్నప్పుడు కూడా ఆ గొలియాతును చంపేసిన ఖడ్గం తీసుకోవడానికి వెళ్తే అక్కడ దాగోను అని ఒకడు ఉన్నాడు. దాగోనేనా? దోయగు అని ఒకడుండి సౌలుకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, సౌలు మనుషుల్ని పంపించి మొత్తం ప్రధాన యాజకులందరినీ చంపించేసేసరికి దావీదుకి చిన్న భయం పుట్టింది. గొలియాతును చంపేస్తున్నప్పుడు ఒకవేళ గొలియాతు కనుక దావీదును చంపేస్తుంటే, ఫిలిస్తీన్ల దేవత ఎవరండి తెలుసా? చాలాసార్లు చెప్పాను. ఫిలిస్తీన్ల దేవత పేరు దాగోను. ఒకవేళ దావీదుని చంపేస్తే ఇజ్రాయేలీలకు ఓటమి వచ్చిందనుకో, వాళ్ళు ఏం చెయ్యంటారు? దాగోనుకు జై అని అంటారు వాళ్ళు. అవునా కదా? వాళ్ళ దేవతకు జై చెప్తారు. అది నోట రాకుండానే చంపేశాడు ఈయన ఒక రాయితో. మరి అలాంటి వాడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఏం చేశాడు ఈయన? సొంత నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి రకరకాల పరిస్థితులన్నిటిలో ఇరుక్కుని వాళ్ళు చంపేసే మూమెంట్లో దేవుడు కలుగు చేసుకుంటే భయం వేసి పరిగెట్టుకుంటా ఆ ఫిలిస్తీయ దేశం నుండి, ఆ ఊరు నుండి బయటకు వచ్చి అదుల్లాం గుహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాస్తున్నాడు ఏమని? నేను ఇక్కడి నుంచి నేను యెహోవా దగ్గరే విచారణ చేస్తాను. విచారణ చేయటం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు బాధలుంది, నాకు బాధలుంది, మన ఇద్దరు పరిస్థితులు అయిపోయిందంటవా? ఏమా విచారణ చేయటం అంటే ఏంటి? ఆయన దగ్గర తను చెప్పుకోవడం. దేవా ఏం చేయమంటావు? నా పరిస్థితి ఇలా ఉంది, మా మామగారి వల్ల నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, నేనేం చేయాలి ప్రభు అని విచారించడం, ప్రార్థించడం. ప్రార్థన చెయ్యగా ఏం జరిగిందట? ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, ఎన్ని భయాలున్నా వాటన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. మనకు కూడా ఏ భయం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, వెళ్ళి మోకాళ్ళు వేస్తావో, మంచం మీద కూర్చుంటావో, పడుకుంటావో, ఏదో రకంగా నీ మనసు మాత్రం ఆయనకి చెప్పి, ప్రభువా ఇది పరిస్థితి అయ్యి నన్ను ఏం చేయమంటాను అంటే, యెషయా గ్రంథం 34వ అధ్యాయం ఉంటుంది. ఇదే త్రోవ, దీనిలో నడు, కుడికైనను ఎడమకైనను నువ్వు తిరగాల్సిన అవసరం లేదు అని ఆయనే చెప్తాడు. జీపీఆర్ఎస్ అన్న నిన్ను కొండల్లోకి, లోయల్లోకి, గుట్టల్లోకి, ఒంటరితనంలోకి తీసుకెళ్ళిపోద్ది, కానీ
దేవుడు మాత్రం ఖచ్చితంగా నేను గమ్యానికి చేర్చునుగాక. ఆమేన్. 5వ వచనం చదువు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి వారి ముఖములెన్నడూ ముఖములెన్నడూ లజ్జింపకపోయెను. దేవుని వైపు చూస్తే మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. అర్థమవుతుందమ్మా? ఎవరి వైపు చూసినా కానీ నీకు సిగ్గు అవమానమే. దేవుడి వైపు చూస్తే మాత్రం నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. మీరు ఇలాగూ ఆశీర్వదించాలి అని ఇజ్రాయేలీలకు దేవుడు చెప్తూ, ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చారు, నువ్వు అహరోనుతో అతని కుమారులతో ఇలాగు మీరు ఇజ్రాయేలీలను ఎలా దీవించండి. ఎలాట? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను కాపాడునుగాక, సన్నిధిని ఏం ప్రకాశింప చెయ్యాలండి? సన్నిధి కాంతి ఆ కింద ఉంటుంది, ముఖ కాంతి. ఆయన ముఖ కాంతి, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళకుండా మనుషుల దగ్గరికి వెళ్ళామనుకో, మన ముందు ఒక రకంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే ఇక మరిటి పండు ఒలిసేసి నవ్వులేసి నోట్లో పెట్టేసినంత ఫేవర్గా మాట్లాడతారు మన ముందు. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అలా చెప్తాం, లైట్ తీసుకో అని అంటారు. ఈ మధ్య లైట్ తీసుకునే మాట ఎక్కువైపోయింది. చెప్పేటప్పుడు మాత్రం అలా చెప్తాం, కానీ లైట్ తీసుకొని పెద్ద ఏం కాదు, దాని వల్ల ఏం కాదు అని అంటారు. కానీ దేవుడు అలా అమ్మా అంతే అదొకటి చెప్తారు. మళ్ళీ నేను చెప్పానని చెప్తే దేవుడు అలా కాదు. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వెలిగిస్తాడు దేవుడు. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వెలుగు వాక్యమే, యేసయ్యే వెలుగు. మనం దేవుని తట్టు చూస్తే వాక్యం మనకు తోడుగా ఉంటుందండి. యేసయ్యే మనకు తోడుగా ఉంటాడు. మన ముఖాలు ఎన్నటికీ లజ్జింపకపోవు. నిర్గమాకాండము 34వ అధ్యాయం 29వ వచనాన్ని సత్యం. నిర్గమాకాండం 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా, మోషే గారి చేతిలో ఉన్నాయి. ఆ కొండ దిగుతా ఉంటే ముఖ చర్మము ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవుడితో మాట్లాడుతుంటామో మన ముఖం ప్రకాశిస్తుంది. ఆమేన్. నువ్వు ఎన్ని క్రీములు రాయి, ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుడితో మాట్లాడుతుంది. ఒక రకంగా సాక్షిగా చెప్తున్నాను మీకు. నేను రాత్రి 1 గంటకి నిద్రపోతా, మళ్ళీ లేచి బైబిల్ చదువుకుందాం అనుకుంటే ఈవిడ నేను కలిసి పడుకున్నాను. 5 గంటలకి ఇప్పుడు ఆవిడ లేచి బైబిల్ చదువుకోవాలి కదా అంటే నేను లెగలేను. అప్పుడు దాకా నేను ఎవరితోనో పెనుగులాడుతున్నా. దేవుడు ఏదో చెప్తున్నాడు. ఒక మహాజనాంగం కొరకు ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో నేను లెగుద్దామంటే లెగనివ్వట్లేదు దేవుడు. నిజంగా చెప్తున్నాను. పరిశుద్ధ సన్నిధిలో ఉండి దేవుని దగ్గర ఉండి ఏమండి ఆ పెరుగులాట ఇప్పుడు దాకంటే 6:30 దాకా అయింది. ఉదయం 6:30 దాకా. ఇవాళ దేవుడు ఏం వాక్యం చెప్తాడు అనేది, ఒకవేళ పాత సబ్జెక్ట్ అయినా ఏం చెప్తాడు అనేది మీకు కొత్తే, నాకు కొత్తే. హల్లెలూయా. ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియదు. మన ముఖాలు ప్రకాశిస్తే ఎదుటోళ్ళకి తెలుస్తుంది. మనం క్రీమ్ రాసుకుంటే మనకు తెలుస్తుంది. మన ఇంటెన్షనల్గా మనకి నేను బాగానే ఉన్నాను, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే అది మనకు తెలుస్తుంది. కానీ దేవునితో సంభాషించినప్పుడు మనకి తెలియకుండానే మన ముఖ ప్రకాశం ఇతరులకు తెలుస్తున్నప్పుడు వారు ఆ ముఖ ప్రకాశమును చూడలేకపోయిరి. ఆఖరికి ముసుగేసుకోవాల్సి వచ్చింది మోషే గారు. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రకాశిస్తూ ఉంటే అక్కడున్న పేతురు, యోహాను, యాకోబు చూడలేకపోయింది. ఎందుకంటే దేవునితో సహవాసం అలా ఉంటుంది. అందుకనే 1వ వచనం అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. ఆయన నామమును మనం కీర్తించే వారిగా ఉండాలి. 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా ఈ దీనుడు మొర్రపెట్టగా
యెహోవా ఆలకించెను, ఆ, అతని శ్రమలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుండి. ఏమండి, అబ్దుల్లాము గుహలో ఉన్నాడు, ఈయన గారికి ఏం శ్రమ లేదా? వెనకాల రాజు తరుముతున్నాడు, సౌలు రాజు మామే తరుముతున్నాడు. అయినా కానీ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు వచ్చే ధైర్యం ఏంటో తెలుసా అండి? నా దేవుడు నన్ను శ్రమలన్నిటిలో నుండి తప్పించేస్తాడు, రక్షించేస్తాడు, పక్కన పడేస్తాడు, గట్టినేసేస్తాడు, నాకు ఇక ఆ కష్టం అనేది రాదు. ఒకవేళ వచ్చినా కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న నమ్మకం ఉంటుంది. మరీ చెప్తున్నాను, దేవుని జనాంగమా, సంగమా, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనుషులకి చెప్పొద్దు, మనుషులకి చెప్పొద్దు. మొన్న పోస్ట్ పెట్టాను, ఎంతమంది చూసారో తెలియదు. నేను తప్పు చేశాను అనుకోండి, మీరు వచ్చి నా దగ్గరే చెప్తే నేను సరి చేసుకుంటాను. పక్కోడికి చెప్తే తప్పు చేసింది నేను, ఆడు సరి చేసుకోడు కదా. అర్థమైందా? నేను తప్పు చేశాను, నాతో డైరెక్ట్గా చెప్పారనుకో, ఓకే నేను సరి చేసుకుంటాను. పక్కోడికి చెప్పారనుకో, ఆడికో 30 మందికి చెప్తాను, కానీ నాలో మార్పు రాదు. ఏదైనా తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా చెప్పేసామనుకోండి, గొడవ ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళా కానీ, ప్రభువా నా తప్పు ఇది నాయనా, నేను ఇలా చేశాను. నువ్వు మోకరించగానే లోకమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన మనల్ని ఒప్పిస్తారు. ఆమేన్. నువ్వు తప్పు చేసావు సురేష్, నువ్వు పాపం చేసావు, నీ దగ్గర నీతి లేదు అని ఆయన గద్దిస్తాడు. ఆయన మీరు ఎవరన్నా సిగ్గుపడొచ్చు, కానీ దేవుడు సిగ్గుపడే దేవుడు కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే దేవుడు, మొహమాటము లేని దేవుడు అని ఉంటుంది ఆయన పేరు. ఆయన మనుషుల రూపమును లక్ష్య పెట్టడు. అసలు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా నీ ముఖాన్ని మాత్రం ఆయన లెక్క పెట్టడు. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఆయన దూత కావలి ఉండి, వారిని రక్షించును. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి చుట్టూ దూత కావలి ఉంటది. అదే పక్క అధ్యాయంలోకి రండి, కీర్తనలోని 35వ కీర్తన 5వ వచనం ఒకసారి చదవండి. యెహోవా దూత ఏంటంట ఇక్కడ మరి దూత రక్షించింది కదా. 34వ కీర్తనలో దూత రక్షించింది. తర్వాత 6వ వచనంలో కూడా ఏముంటుంది? దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి. నువ్వు దేవుడి వైపు చూస్తే ఒకే దూత. అమ్మా అర్థమవుతుందా? ఒక దూతే నీకు రక్షణ. వారిని పారద్రోలుతుంది, వారిని తరుగుతూ ఉంటుంది, వాళ్ళు పరిగెడతా ఉంటారు. నువ్వు వాళ్ళ వెనకాల పరిగెట్టక్కర్లా, దూత చూసుకుంటుంది ఆ కార్యక్రమం అంతా. అక్కడ ఉన్నమాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. తర్వాత యెహోవా ఉత్తముడని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు. నరుడు ధన్యుడు. 33వ కీర్తనలో ఒక ధన్యత మనం చదువుతున్నాం. ఏంటది? చూడకుండా చెప్పగలరా? 33వ కీర్తనలో ఒక ధన్యత మనం చదువుతున్నాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. కాదండి, చూడకుండా అది కొట్టండి అమ్మ, చప్పట్లు కొట్టండి అమ్మ, కొట్టండి చప్పట్లు. కొంచెం గట్టిగా కొట్టండి, పాపం ఏమనుకోదావిడ గట్టి కొడితే బాధపడద్దేమో అనుకున్నారు. ధన్యతల్లో మొదటి ధన్యత అని ఆ రోజు స్ట్రెస్ చేసి మరీ చెప్పాను. యెహోవా దేవుడిగా కలిగిన జనులు మాత్రం మనం ఆయన దేవుడిగా ఉంచుకున్నాం. నువ్వు పాపివా పరిశుద్ధుడివా తర్వాత సంగతి. నీ దేవుడు ఎవరంటే యేసుప్రభు అండి. మీరు ఎవరు నమ్ముకున్నారు? యేసుప్రభునండి. మీరు ఎవరిని కొలుస్తారు? యేసుప్రభునండి, యేసుదేవుడండి. నువ్వు వారం సంఘానికి వస్తున్నావా, రావట్లేదా, పరిశుద్ధత ఉందా, అపోస్తల బోధ ఉందా, ఏముందా, ఏం లేదు, ఎన్ని తర్వాత దేవుడిగా ఉంటే నీకు ఒక బ్లెస్సింగ్, దేవునికి స్తోత్రం. రెండవది, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. నువ్వు దేవుడిగా కలిగి ఉంటే ధన్యత సెకండ్ మెట్టు, రెండవ మెట్టు. నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు ధన్యత. అక్కడ ధన్యత కలిగిన వారికి ఏముంటుందట? 8వ వచనం నుంచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. ఏది కొదువ ఉండదు. మన దేవుడిని ఆశ్రయించామనుకో, ఏంటండి మనకు లాభం? ఏమొస్తుంది? మనం ఎలాంటి వాళ్ళం అంటే, దేవా మా ఇంటికి వస్తే ఏం తెస్తున్నావు ప్రభు ఆకాశం నుండి? ఒకవేళ లేదు మీ దగ్గరికి వచ్చావనుకో, ప్రభు ఏమి ఇస్తావు? 4 నక్షత్రాలు ఇస్తావా? పోను చందమామ ఇచ్చే ప్రభు అనేవాళ్ళం మనం. కానీ ఆయన్ను ఆశ్రయిస్తే చాలు, నీకు ఏది
చెప్పండి చెప్పండి. ఏది కొదువలేదు. కొదువ లేదు. అది బాహ్యంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి. నాకు ఆత్మీయంగా ఇది కొదువుగా ఉందనడానికి లేదు. ఆయన నమ్ముకోలేదు. ఎక్కడో నమ్మకత్వంలో ఎక్కడ తేడా కొడుతుంది. ఆయన మీద ఆనుకుని పోవడమే నీకు ఒక రకంగా. ఏదేమైనా కానీ ఆయన మీద ఆనుకుని పోవడం. నువ్వు ఆనుకున్నావని చెప్పేసి ఆయన తప్పుకునే దేవుడుగా. ఇప్పుడు ట్విన్నీ వచ్చి నా మీద ఇట్లా నిద్రపోతా పుణుకుపాట్లు పడతా అనుకుందనుకో, అనుకుని పక్క తోసేసి వచ్చేస్తానా? వచ్చేస్తే నేను ఒక గార్డియన్ని కాదు, ఒక తండ్రినే కాదు. ఆవిడకి కావాల్సిన కంఫర్ట్ ఇస్తాను. మళ్ళా నేను తోసేయటం కాకుండా ఒక కంఫర్ట్ ఇస్తాను. నేనే అంత చేస్తే దేవుడు ఇంకెంత చేస్తాడు? ఏది కొదువ ఉండదు నీ ఆత్మీయ జీవితంలో. కానీ జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నీకు పరిశుద్ధాత్మ కావాలా? ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకో. అడిగిన వారికి తప్పక ఆయన అనుగ్రహించే దేవుడని మత్తయి సువార్తలో ఉంటుంది. నువ్వు అడిగితే చాలు. నాకు పరిశుద్ధాత్మ కావాలనుకో, నేను భాషలు మాట్లాడాలి, భాషలకు అర్థాలు చెప్పాలి, ప్రవచనాలు చెప్పాలి, లేకపోతే బుద్ధివాక్యం కలిగి ఉండాలి, జ్ఞానవాక్యం ఉండాలి, ఆత్మల వివేచన ఉండాలి, స్వస్థపర వరం కావాలి, అద్భుతాలు చేసే వరం కావాలి, విశ్వాసం అనేది ఒక వరం, అది కావాలి. అడిగితే ఆయన నిశ్చయంగా ఇస్తాడు. అంతేకాదు నువ్వు ఆత్మఫలము ఫలించేటట్టుగా చేస్తాడు. తర్వాత 9వ వచనం. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి మేలు కొదువై ఉండదు. మరొక్కసారి వస్తుంది ఇక్కడ. మొదటి దాంట్లో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువలేదు. రెండవ మాట 10వ వచనంలో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా ఎక్కడి నుంచి రాస్తున్నాడు? మరొక్కసారి అడుగుతున్నాను. ఈ కీర్తన ఎక్కడి నుంచి రాస్తున్నాడు దావీదు గారు? అదుల్లాము గుహలో. అదుల్లాం అంటే అర్థం ఏంటి? వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, భయాలు, భీతులు, వీటన్నిటి మధ్యలో నుండి తిండి లేని పరిస్థితులలో ఆయన అంటున్నాడు, ఎక్కడి నుంచో సింహం పిల్ల అరుస్తూ ఉంటే పాపం దానికి అన్నం లేదనుకుంటా. యోవాబు అన్నం లేదనుకుంటా, కానీ మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గోనినా, నా పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. సింహపు పిల్లలైనా కానీ ఆకలితో అలమటిస్తాయి, కానీ యోధా గోత్రపు సింహపు పిల్లలు మనం. ఆమేన్ అంటలేదు మీరు గట్టిగా? కొంచెం గట్టిగా సౌండ్ ఉందిగా, మరి అనొచ్చు కదా. అది సంగతి. దేవునికి స్తోత్రం. సింహపు పిల్లలు అడవిలో తల్లి దగ్గర లేకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళి దాని భాషలో అది మాట్లాడొచ్చేమో, కానీ యేసుక్రీస్తు దేవుడిగా కలిగిన వాడు, యేసయ్యను ఆశ్రయించేవాడు, యేసయ్య మీద ఆధారపడిన వాడు, వారి ఆకలి అని అడగటం మాత్రం ఎక్కడ ఎన్నటికీ జరగదు జరగదు జరగదు. హల్లెలూయా. నీ పూర్తి స్థాయి నమ్మకం నీ గుండెల నిండా ఆయన ఉంటే చాలు. నువ్వు ఆకలితో ఉండడం అనేది జరిగే పని కాదు కాదు. అయితే ఈ 34వ కీర్తన ఇప్పుడు 10వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం కదా. ఇదంతా ఒక పాట. 11వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు
ఉపదేశము, ధ్యానం అది. ఈ కీర్తనలో పాట ఉంది, వాక్యము ఉంది. ఈ కీర్తనలో ఒక సంగీతం ఉంది, ఒక ఉపదేశం ఉంది. ఈ 11వ వచనం దగ్గర నుంచి వచ్చే వారం మనం ధ్యానించుకుందాం. దయచేసి మర్చిపోకుండా గతించిన వారాల్లో చెప్పబడిన మాటలు మీరు గుర్తుపెట్టుకొందురుగాక.